హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ బాల, ఎంఎస్ ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్, జీవీఎస్ హాస్పిటల్స్, రాజమండ్రి. ఈవేళ నేను చెప్పే టాపిక్ ఐరన్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీ అండి. మన ఇండియాలో చాలా మంది ఉమెన్ కి హెచ్బి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో నార్మల్ గా హెచ్బి అనేది 10 to 11 ఉండాలండి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి 3 months కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వము. ఎందుకు అంటే ఐరన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుందండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 14 weeks నుంచి ఐరన్ సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే కనీసం 100 mg/day ఐరన్ అనేది అవసరం. మనం టాబ్లెట్స్ తో పాటు డైలీ మన న్యూట్రిషన్ లో ఆకుకూరలు యాడ్ చేసుకోవడం, అంటే లీఫ్ వెజిటబుల్స్, దాంతో పాటు పొమోగ్రానేట్, డేట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. మెయిన్ ఎనీమియా ఎందుకు వస్తుంది అంటే పేషెంట్స్ ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుందని చాలా మంది తీసుకోరండి. నెలలు నిండే కొద్దీ బేబీ తనకు కావాల్సింది తీసేసుకుంటుంది, మదర్ కి హెచ్బి అనేది తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్ గా ఫుడ్ తీసుకునే ½ an hour ముందు ఈ ఐరన్ టాబ్లెట్ అనేది వేసుకోమండి. కానీ ఇలా వేసుకుంటుంటే గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఉండడం వల్ల ఫుడ్ తీసుకున్న తర్వాత వేసుకోమని చెప్తామండి. అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్నా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది ఉండకుండా ఉంటుందండి. ఈ ఐరన్ అనేది విటమిన్ సి తో తీసుకుంటే కొంచెం బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుందండి. ఇంకో పాయింట్ ఏంటంటే కాల్షియం, ఐరన్ ఈ రెండు కలిపి తీసుకోకూడదు అనమాట, ఎందుకంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి యాంటాసిడ్స్, ఈ గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్స్ తో పాటు కూడా ఐరన్ ని తీసుకోకూడదు. సో మార్నింగ్ ఎప్పుడో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే కనీసం ఒక 2 hours గ్యాప్ ఇచ్చి అయినా ఐరన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.